రండి ఎవరే కాలం మనం 6వ మాటని ధ్యానం చేస్తాం. మరి చూసినట్లయితే ఈ 6వ మాట ఇట్స్ ప్రొక్లమేషన్ ఆఫ్ విక్టరీ. విజయాన్ని మరి విజయపు కేక లేకపోతే విజయాన్ని స్థిరపరచడం, విజయాన్ని చాటి చెప్పటం అని చెప్పచ్చు. మరి చూసినట్లయితే కనుక అది యోహాను సువార్త 19:30 ఉంటది. చాలా చిన్న మాట, ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తమాయను అనే మాటని ఆయన 6వ మాటగా మాట్లాడాడు. అంటే సమాప్తమాయను, మరి విమోచన కార్యము సంపూర్ణమైంది లేకపోతే కంప్లీట్ అయింది, పూర్తి అయింది అనే మాటని మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మాట్లాడాడు కదా, అన్నాడు కదా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అంటే సమాప్తమైంది అనే విషయాన్ని ఆయన మాట్లాడుతా ఉన్నాడు. మరి ఈ మాట మరి ఒక అపజయంతో కూడినటువంటి కేక కాదు, అయ్యో నా పని అయిపోయిందే అనేటువంటి కేక కాదు అది. కానీ అది మరి విజయంతో కూడినటువంటి గొప్ప శబ్దం ఆయన చేసింది. ఆ విజయోత్సాహంతో మాట్లాడినటువంటి మాట. మరి నిజానికి చూసినట్లయితే ఆయన యొక్క మిషన్, ఆయన దేని కొరకు భూమి మీదకి వచ్చాడో దాన్ని ఆయన మరి సంపూర్తి చేశాడు, దాన్ని ఆయన సమాప్తం చేశాడు, దాన్ని ఆయన పూర్తి చేశాడు. మరి చూసినట్లయితే ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ప్రవచనాలు, ప్రతి విధమైనటువంటి వాగ్దానాలు, ప్రతి విధమైనటువంటి బలులు, అవన్నీ కూడా మరి ఆయనలో పూర్తి అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన మరణంతో పూర్తయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఆయన ఎవ్వరు కూడా చేయలేనటువంటి పనిని చేసి చూపించినట్లుగా మనం చూస్తాం. మరి సంపూర్ణమైనటువంటి బలి పాపం కొరకు, సంపూర్ణమైనటువంటి ప్రత్యామ్నాయం పాపం నిమిత్తం. మరి చూసినట్లయితే ఆ యొక్క సిలువ ఒక నిర్వచనం కాదు. సిలువ అంటే ఒక నిర్వచనం కాదు, కానీ ఒక విమోచన ప్రణాళిక. సిలువ విమోచనలో ఉన్నటువంటి ప్రణాళిక. సిలువ దానికదే ఒక ప్రణాళిక. మరి మనం చూసుకుంటే మరి ఒక గ్రీక్ పదం టెలిలెస్టల్ అంటే అర్థం ఏంటి అంటే పెయిడ్ ఇన్ ఫుల్, అంటే పూర్తిగా చెల్లించబడింది అని అర్థం ఇచ్చేటువంటి మాట అది టెలిలెస్టై అని. అంటే అదే మాట అక్కడ వాడబడింది, పూర్తిగా చెల్లించబడింది, సమాప్తమైందంటే పెయిడ్ ఇన్ ఫుల్, పూర్తిగా చెల్లించబడింది అనేది మనకి అర్థమవుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు పాపం యొక్క సంపూర్ణమైనటువంటి బలని ఆయన చెల్లించాడు. ఇంకే రకమైనటువంటి బలులు చేయవలసినటువంటి అవసరం లేదు. మరి పాత నిబంధన గ్రంథంలో మరి జంతువుల్ని బలివ్వడం అనేది ఒక ఛాయగా, మరి సిలువకి ఒక ఛాయగా కనిపించింది, బలికి ఒక ఛాయగా కనిపించింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తానే సజీవ యాగంగా సంపూర్ణమైనటువంటి బలిగా కలువరి శిలువ మీద అర్పించబడ్డారు. మరి మనం చూస్తే ఆ పాత నిబంధన గ్రంథంలో ఇచ్చినటువంటి బలుల యొక్క ఫలము చాలా తాత్కాలికమైంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు దేన్నైతే చెల్లించారో అది కంప్లీట్ గా సంపూర్ణమైనటువంటి బలి. ఇక జంతువులు బలి ఇవ్వడానికి అవసరం లేదు. అన్ని తరాల కొరకు ఆయనే మరి ఆ వెల చెల్లించి ముగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆయన యొక్క శిలువ మీద చేసినటువంటి ఆయన పని వలన మరి దేవుని యొక్క న్యాయము, మరి దేవుని యొక్క ప్రేమ, ఆయన చూపించినటువంటి మరి ఆ ప్రేమ, ఈ రెండు కూడా మరి ఆయన చూపించినటువంటి నీతి, అవన్నీ కూడా మరి సంతృప్తి పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజమే,
సిలువ దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని ప్రేమ నీతిని మరి సమతుల్యంలోకి తీసుకొని వచ్చింది. మరి చూసినట్లయితే సాటిస్ఫై చేసింది, సంతృప్తి పరిచింది అనే విషయం మనం గమనించాలి. మరి సాతాను యొక్క శక్తి చితక్కొట్టబడింది సిలువలో. మరి ఆయన తలను చితక్కొట్టాడు అని అంటారు కదా. ఆ తలను చితక్కొట్టడం అంటే తల చితికిపోతే ఎవరు బ్రతకరు, ఏమి చేయడానికి కూడా ఏముండదు. అంటే చాలా ముఖ్యమైనటువంటి మెదడు అందులో ఉంటది, శరీర భాగాలు నియంత్రించే మెదడు. తల చితక్కొట్టబడినప్పుడు ఏ వ్యక్తి కానీ, ఏ జంతువు కానీ ఏది కూడా బ్రతకదు. మరి సాతాను యొక్క ఆ యొక్క శక్తిని మరి ఆయన కలువరి శిలువలో మరి చితకదొక్కి ఆయన మరి విమోచనని ప్రజలందరికీ కూడా అనుగ్రహించాడు. ఈ పాపము మనందరి మీద, అంటే మానవాళి మీద ఎంత మాత్రం కూడా అధికారాన్ని తీసుకోలేదు. పాపం ఎంత మాత్రం కూడా మనల్ని ఏలలేదు. మరి శత్రువు ఆ సిలువలో ఓడించబడ్డాడు. అంతేకాకుండా ఆ ఓడించబడినటువంటి ఓటమి ముద్ర వేయబడింది. అంటే సాతాను మీద ఒక ముద్ర ఎప్పుడు వేస్తారు? దాన్ని ఒక ఇంటికి తాళం వేసేసి దాని మీద ఒక ముద్ర వేస్తారు. దానికి అర్థం ఏంటంటే దాన్ని బంధించాము అని అర్థం, దాన్ని క్లోజ్ చేశాము, మరి ఎవరు కూడా తీయకుండా మరి ముద్ర వేశాము అని అర్థం. ఆ విధంగానే సాతాను యొక్క శక్తి, వాడి యొక్క కుయుక్తులు, వాడి యొక్క బలం అవన్నీ కూడా ఓడించబడి మరి దాని మీద ఒక ముద్ర వేయబడింది. మరి శత్రువు ఓడించబడ్డాడు. మరి దేవుని యొక్క ప్రణాళిక జయించబడింది. విజయోత్సాహం సిలువలో కలిగింది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఒక అసహాయమైనటువంటి నిందితుడుగా ఆయన చనిపోలేదు, కానీ ఆయన విజయుడైనటువంటి రక్షకుడుగా కలువరిలో మీద చనిపోయాడు. తన పనిని పూర్తి చేసి ఆయన విజయాన్ని పొంది ఆయన ప్రాణం పెట్టినట్లు మనం చూస్తాం. మరి ఆయన యొక్క త్యాగం, ఆయన చేసిన పని ఏమి మనకి స్థిరంగా చెప్తుంది అని అంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారిని విమోచించగలిగినటువంటి శక్తి ఆయనలో ఉంది అనే విషయాన్ని మనకి చాటి చెప్తా ఉంది. మరి ఒకప్పుడు సిలువ అంటే రోమ ప్రభుత్వంలో సిలువ అంటే అవమానం. ఎవరైతే ఘోరమైన నీచమైన పాపం చేశారో వాళ్ళని సిలువ వేసేవాళ్ళు. సిలువ అనేది వారి యొక్క రాజ్యాంగంలో శిక్ష. అది ఘోర పాపం చేసినటువంటి వ్యక్తులకు వేసేటువంటి శిక్ష. అది బహిరంగంగా అవమానం. మరి ప్రజలందరి ఎదుట వేయబడేటువంటి అవమానకరమైనటువంటి శిక్ష. ఒకప్పుడు మరి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో చనిపోక ముందు అది రోమా ప్రభుత్వం ఎట్లా అయితే నిర్వచించిందో అది అవమానమే, అది శిక్షే, అది ఘోరమైన పాపులకు వేసేదే. కానీ ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో చనిపోయారో ఆ శిలువ అనేది విజయానికి గుర్తుగా మారింది. అది నో మోర్ ఇట్ ఈస్ షేమ్ బట్ ఇట్ ఈస్ విక్టరీ. మరి ఇంత మాత్రం అది అవమానం కాదు, కానీ సిలువ ఒక గొప్ప విజయం. అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి సిలువకు కలిగినటువంటి భాగ్యం కూడా. తర్వాత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పొందినటువంటి ఆ సిలువ శిక్ష, లేకపోతే ఆ సిలువలో ఆయన పొందినటువంటి ఆ యొక్క విజయము మనకి ఏమి తెచ్చిపెట్టింది అనంటే రక్షణ మాత్రమే కాదు, రక్షణని గూర్చినటువంటి నిశ్చయతను మనకు అనుగ్రహించింది. మరి ఆ ఒక్క నిమిషం, ఆ ఒక్క క్షణం మనందరికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి నిరీక్షణ, ఎప్పుడూ ఉండిపోయేటువంటి నిరీక్షణకి అనుగ్రహించింది. ప్రతి విశ్వాసకి కూడా మరి అది ఆ యొక్క నిరీక్షణని, గొప్ప నిరీక్షణని, ఎటర్నల్ హోప్, శాశ్వతమైనటువంటిది నిరీక్షణని మరి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఆయన
మరి ఆయన సిలువలో మనకి ఏమి స్థిరంగా చెప్పాడు అని అంటే మన రక్షణ యొక్క నిశ్చయతను గురించి చెప్పాడు. ఆ రక్షణ నిశ్చయత కంప్లీట్ అయింది, సమాప్తమైంది అనే మాటని ఆయన మరి దగ్గరగా చెప్తా ఉన్నాడు. నిజమే, మనకి రక్షణ వచ్చింది అని ఎట్లా తెలుస్తుంది? మనకి మనం యేసుక్రీస్తును నమ్ముకున్నాం కాబట్టి మనకు రక్షణ కలగడానికి కారణం ఏంటి అని అంటే ఆయన కల్వరి శిలువలో ఆ రక్షణ కలిగించేటువంటి గొప్ప కార్యాన్ని సమాప్తం చేశాడు కాబట్టి. ఆయన దిగిరా దిగిరా అన్నప్పుడు దిగొచ్చినట్లయితే మనకు రక్షణ వచ్చేది కాదు. ఆయన సమాప్తం చేయకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు. కాబట్టి ఈ మాట చాలా 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 ప్రాముఖ్యమైనది మనందరి జీవితాల్లో. ఆయన పూర్తి చేశాడు, ఆయన ఆ రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. ఆ విషయమే మన జీవితాల్లో మనకు దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ గురించినటువంటి ఆ స్థిరత్వాన్ని, ఆ నిశ్చయతని మన జీవితాల్లో ఇస్తుంది. మరి నిజానికి మనం చేసినటువంటి పనులు కాదు, మనం చేసేటువంటి ఆ లేకపోతే రిచువల్స్, కర్మకాండలు కాదు, లేకపోతే మానవుడు ఎంత ఎఫర్ట్ పెట్టగలడో, ఎంత సాయశక్తుల ప్రయత్నించగలడో అది కాదు. అవన్నీ కూడా అసలు మరి యేసుక్రీస్తు ప్రభు వారు సమాప్తం చేసినటువంటి పనికి ఏమాత్రం చూడవు. మరి ఆయనతో ఆ పనితో పాటు ఇవి కూడా ఉంటే రక్షణ వస్తుంది అనేది కాదు విషయం. అసలు అవన్నీ కూడా ఏమాత్రం లెక్కలేనివి. మన రక్షణని స్థిరపరిచేటువంటి విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో చనిపోవడం. అంతేకాకుండా ఈ కార్యాన్ని నేను సమాప్తం చేశాను అని ఆయన మరి బహిరంగంగా చెప్పడం, దాని వల్ల మనకి రక్షణ కలుగుతుంది. కాబట్టి మన క్రియలను బట్టి మరి లేకపోతే మనం చేసే కర్మకాండాలను బట్టి, దాన ధర్మాలను బట్టి, మనం చేసే ఏ రకమైన పనిని బట్టి కానీ, లేకపోతే మనం పెట్టేటువంటి ప్రయత్నాలను బట్టి కానీ, ఏ రకంగానూ ఇవన్నీ కూడా ఆయన చేసిన పనికి తోడవు మన రక్షణలో. అసలు మన రక్షణలో అవి విషయాలే కావు. మనకి రక్షణ కలిగించింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం కల్వరి శిలువ మీద. మనకు రక్షణ నిశ్చయత ఇచ్చేది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికని ఆయన సమాప్తం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఎరిగినప్పుడు మనం మన రక్షణ యందు స్థిరంగా ఉంటాం. అది మనకి బలాన్ని ఇస్తుంది, నిశ్చయితనిస్తుంది. మరి మనం ఇక మీదట పాపులం కాదు, ఇక మీదట మరి పరిరక్షించబడినటువంటి వారం, లేకపోతే ఇక మీదట మరి రక్షించబడినటువంటి వారం, దేవుని చేత నీతిగా ఎంచబడినటువంటి వారం అని మనలో స్థిరత్వం కలుగుతుంది. మరి చూసినట్లయితే ఈ యొక్క సంపూర్ణం చేసినటువంటి దైవ కార్యం, లేకపోతే ఆయన పని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పని ప్రతి పాపిని కూడా ఆహ్వానిస్తా ఉంది దేవుని దగ్గరికి, దేవుని యొక్క కృప దగ్గరికి. ఏ రకమైనటువంటి భయం లేకుండా, మరి నేను తిరస్కరించబడతానేమో అనేటువంటి భయం ఏమాత్రం లేకుండా మరి ప్రభువారు సమాప్తి చేసినటువంటి ఆ కార్యము ప్రతి పాపిని ఆహ్వానిస్తా ఉంది. దేవుని యొక్క కృపని రుచి చూడండి, రండి, నా వద్దకు రండి అని ఆహ్వానిస్తా ఉంది. కాబట్టి మనం చూసినప్పుడు మరి ఆయన మనలో ఉన్నటువంటి తిరస్కరించబడతానేమో అనేటువంటి భయాన్ని మన నుండి ఆయన వేరుపరిచినట్లుగా మనం చూస్తాం. సిలువ మనలో ధైర్యాన్ని ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది, మరి గొప్ప విమోచన ఇస్తుంది. ప్రతి విషయం నుంచి, మనం ఈ లోక సంబంధమైన భయాల నుంచి, మరి వ్యక్తిగతమైన భయాల నుంచి, ఇంకా రకరకాలైనటువంటి భయాల నుంచి, మనం తిరస్కరించబడతావేమో అని భయం నుంచి మనకి మరి ఆ యొక్క గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. నిజమే కదా, మన జీవితాల్లో ఈ విషయం ఎంత నిజమో. మరి ఎన్నిసార్లు మనం తిరస్కరించబడతా ఉంటాం క్రైస్తవులమైనందున, లేకపోతే దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినందున ఎన్నిసార్లు మనం తిరస్కరించబడతాం. మన వేష భాషలను బట్టి, మన పద్ధతులను బట్టి, మనం నడిచే మార్గాలను బట్టి, మరి మనం ఎందులోకి వెళ్ళమో వాటిని బట్టి, ఏ పనులు చేయమో వాటిని బట్టి ఎన్నిసార్లు మనం తిరస్కరించబడతా ఉంటాం. అయినా ప్రతి తిరస్కారంలోనూ మనకు ధైర్యమే వస్తుంది తప్ప మరి ఒక విశ్వాసిగా మనకి భయం కలగదు, లేకపోతే దుఃఖం కలగదు. నాకేదో జరిగిపోయింది బాబోయ్ అనేటువంటి ఒక రకమైనటువంటి మరి ఆ యొక్క భయం కూడా మనల్ని జయించలేదు. నిజమే, విశ్వాసులమైన మనం
ఎప్పుడు కూడా తిరస్కారానికి రెడీగా ఉంటాం. చాలాసార్లు తిరస్కరించబడతాం. మనల్ని ప్రాధాన్యతలోంచి తొలగిస్తా ఉంటారు ఆ, ప్రపంచంలో వ్యక్తులు. ప్రపంచంలో వ్యక్తుల దాకా ఎందుకు, మన సొంత బంధువులు తొలగిస్తారు. బంధువుల దాకా ఎందుకు, మన ఇంట్లో మనం ఒక్కలమే రక్షించబడితే మన ఇంటి వారు తొలగిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి బట్టి తిరస్కరించబడటానికి కూడా మనం ధైర్యం పొందుకున్నాము అని అంటే, మరి ఆయన సమాప్తి చేసినటువంటి కార్యం ఎంత ధైర్యం అయిందో, ఎంత గొప్పదో, మరి ఎంత మన జీవితంలో ఆ రక్షణని స్థిరపరిచిందో మనలోనికి మనం తొంగి చూసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నిజమే. మరి చాలా మంది మరి ఒక డౌట్, అనుమానంతో తిరుగుతూ ఉంటారు. ఏంటి ఆ అనుమానం అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి మరి ఆ రక్షణను పొందుకోవడానికి నేను చేయవలసిందంతా చేశానా అనేటువంటి ఒక రకమైనటువంటి అనుమానంతో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి నుండి రక్షణ పొందుకోవడానికి మనం చేయవలసింది ఏమీ లేదు. ఆయన యొక్క మాటలే మనలో ఉండేటువంటి అనుమానాలని, అస్థిరత్వాన్ని మరి వాటిని తీసివేస్తాయి. ఆయన సమాప్తి చేశాడు కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. మనం అసలు ఆయన చేసిన కార్యానికి దేన్ని కూడా కలపలేం. మరి అది ఆయన సమాప్తి చేసి మనకి ఉచితమైనటువంటి వరంగా ఆయన దయచేశాడు. ఉచితంగా ఆయన దయచేశాడు. మనలో ఉండేటువంటి అస్థిరత్వం మొత్తాన్ని ఆయన తీసివేశాడు. మరి రక్షణ అనేది అది వ్యక్తులు లేకపోతే మనుషులు చేసేటువంటి ప్రయత్నాల వలన అది రాలేదు. కానీ ఆయన ఆయన చేసినటువంటి విజయవంతమైనటువంటి కార్యం వలన, లేకపోతే ఆయన జయం వలన మనకి అనుగ్రహించబడింది. మరి ఒక సిలువ అనేటువంటి కార్యము మరి ఎవ్వరూ కూడా చేయగలిగినటువంటి పని కాదు. ఈ సిలువ మరి విరిగిపోయినటువంటి మానవులందరినీ మరలా తిరిగి కట్టింది. మరలా తిరిగి వారి యొక్క ఒరిజినల్ జీవితాల్లోనికి తీసుకుని వచ్చింది. తిరిగి పునఃస్థాపించింది. నిజమే, మన జీవితాలు ఎటువైపుకి వెళ్ళాయో మనకు తెలియదు. మన బలహీనతలన్నీ మనం ఎరుగున్నాం. మన జీవితం అంతా మనకు తెలుసు. అయితే అందులోనే కొనసాగినట్లయితే మనం ఎటు వెళ్ళే వాళ్ళమో మనకు తెలియదు. కానీ ఆ విరిగిపోయినటువంటి జీవితాన్ని, పగిలిపోయినటువంటి జీవితాన్ని దేవుడు మరి కల్వరి శిలువలో తన చేతులను తీసుకుని సమస్త మానవాళి విరిగిపోయినటువంటి మరి పగిలిపోయినటువంటి జీవితాలని తీసుకుని ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచారో వారిని తిరిగి రీకన్స్ట్రక్ట్, తిరిగి కట్టాడు ఆయన. రెస్టోర్, ఆయన ఏ విధంగా మన తయారు చేశాడో ఆ విధానంలోకి పునఃస్థాపితం చేశాడు. అది మరి క్రీస్తులో ఆయన చేసినటువంటి పని సమాప్తం అవటం ద్వారానే అది మనకి అనుగ్రహించబడింది. మరి యేసుక్రీస్తు నందు ఎవరైతే నిజంగా విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు మరి ఎవరైతే విశ్రాంతి తీసుకుంటారో, ఆయన చేసినటువంటి సంపూర్ణమైన పని బట్టి విశ్రాంతి తీసుకుంటారో వారందరూ కూడా కట్టబడతా ఉన్నారు. వారందరూ కూడా మరి మరి వారు స్థిరపరచబడతా ఉన్నారు. వారందరూ కూడా మరి మరి పునఃస్థాపించబడతా ఉన్నారు. అది ప్రభు వారు కల్వరి శిలువలో సమాప్తం చేసినటువంటి పనిని బట్టి జరిగినటువంటి విషయం. మరి అయితే అక్కడ ఒక మర్మం ఏంటి అంటే, మరి ఆ యొక్క గొప్ప విజయము మరణంతో ముగించిపోల. ఆయన తిరిగి పునరుద్ధారుడయ్యాడు, తిరిగి లేచాడు. అది ఆయన యొక్క విజయాన్ని ప్రూవ్ చేస్తుంది, రుజువు చేస్తుంది. ఆయన యొక్క విజయము ఎక్కడ రుజువైంది అంటే పునరుద్ధానంలో రుజువైంది. ఆయన తిరిగి లేవడం ద్వారా మనకి నిత్య జీవం కలుగుతుంది అనేటువంటి విషయము స్థిరపరచబడింది. ఆయన మరణంలోనే ఉండిపోల, మరణాన్ని జయించి తిరిగి జీవించాడు, తిరిగి బ్రతికాడు, తిరిగి లేచాడు. అదే మనకి కావలసినటువంటి ఆ యొక్క పరలోక భాగ్యాన్ని స్థిరపరిచేటువంటి గొప్ప క్రియ. కాబట్టి మరణం
ఆయన యొక్క ముగింపు కాదు. మరి ఎన్నో వచనాలు, మరి ఎన్నో ప్రవచనాలని, ఎన్నో వాగ్దానాలని నెరవేరుస్తా మరి ఆయన మరి ఎన్నో వాగ్దానాలు నెరవేర్పుగా మనకి వాగ్దానం చేయబడినటువంటి ఆ నిత్య జీవాన్ని, శాశ్వతమైనటువంటి జీవాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మరి మనందరి పట్ల దాన్ని గట్టిగా ఎత్తి చూపించారు. అది మారుమోగుతా ఉంది. ఆయన యొక్క రక్షణ యొక్క నిశ్చయతని ఆయన ఆయన మాట్లాడటం వలన అది మారుమోగుతా ఉంది. అది చరిత్రలో మారుమోగుతా ఉంది. ఆయన డిక్లేర్ చేసినటువంటి నిత్య జీవము చరిత్రలో మారుమోగుతా ఉంది. ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడాల. ఆ నిత్య జీవం అవడానికి సమాప్తి, ఎవరైతే ఆ పనిని సమాప్తి చేశారో ఆయనే దాన్ని డిక్లేర్ చేశారు. మన యొక్క రక్షణ, మనం పొందినటువంటి రక్షణ స్థిరమైనది, నిత్యమైనది, భద్రపరచబడినటువంటి రక్షణని మనం పొందాం. ఎందుకు అంటే ఆయన సిలువ వేయబట్టం మాత్రమే కాదు, కొట్టబట్టం మాత్రమే కాదు, ఇవన్నీ మాత్రమే కాదు, ఆయన సమాప్తం చేసినటువంటి కార్యాన్ని బట్టి. మరి ఆయనకు చివరి నిమిషం వరకు కూడా శోధనే ఉంది కదా. దేవుడు అయితే దిగు అని అన్నారు అందరూ. మరి నిజానికి ఆయన దేవుడు కాబట్టి దిగి చూపించాలి, కానీ ఆయన ఆ పని చేయలే. ఎందుకంటే మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆ పనిని ఆయన పూర్తి చేయవలసి ఉంది అని ఆయనకు తెలుసు. అందుకనే ఈ మాట మనందరి జీవితాల్లో స్థిరత్వాన్ని ఇస్తుంది, భద్రతనిస్తుంది, మరి మనకి గుర్తు చేస్తుంది. ఏంటంటే మనము మరి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి సంపూర్ణమైన కార్యం ద్వారా రక్షించబడ్డాం. మన యొక్క ఎఫర్ట్స్ ద్వారా కాదు, మన పనుల వలన, మన నీతి వలన, లేదా మన కర్మకాండాల వలన, మనం ఏదన్నా చేయడం వల్ల వచ్చింది కాదు. అందుకనే మనం ఏదన్నా చేయడం వలన కూడా పోదు. ఎప్పుడైతే మనం ఆయన సంపూర్తి చేసిన కార్యం మీద విశ్వాసం ఉంచామో ఆ దినమే మనం నిత్య జీవాన్ని పొందాం. టెంపరీ జీవాన్ని పొందల, నిత్య జీవాన్ని పొందాం. కాబట్టి మన రక్షణ పోకుండా, మన రక్షణని కోల్పోకుండా భద్రపరచబడినటువంటి వారం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంపూర్ణమైన కార్యం వలన. ఆయన యొక్క బలిదానమే మనందరి జీవితాలకి తగినంతగా ఉంది. చాలది, ఆయన బలిదానమే చాలు. మరి ఆయన యొక్క విక్టరీ, ఆయన విజయము మరి ఫైనల్, అదే ఇక చిట్ట చివరది. ఆయన విజయమే చిట్ట చివరి విషయం. ఆయన విజయమే మరి మనలో కదిలించబడనటువంటి నిరీక్షణకి పునాది వేసింది. నిజమే, దేవుడు మనకిచ్చినటువంటి నిరీక్షణ ఏంటి అంటే కదిలించబడనటువంటి నిరీక్షణ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పనిని మధ్యలో వదిలిపెట్టల. ఆయన అన్నాడు కదా యోహాను సువార్త 17:4, తండ్రి భూమి మీద చేయటకు నీవు నాకు ఇచ్చిన కార్యమును సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమ పరిస్థితిని అన్నాడు. ఆయన జీవించి ఉండగానే ఈ మాట అన్నాడు. అంటే ఆయన సంపూర్ణంగా సిద్ధపడ్డాడు. ఆయన సంపూర్ణంగా సిద్ధపడ్డాడు. కాబట్టి ఆయన తండ్రి తన్ని దేని కొరకై పంపించాడో అది భూమి మీద ఆయన చేశాడు, సమాప్తి చేశాడు. మరి నిజమే, చాలా మంది బైబిల్లో చూసినప్పుడు పాత నిబంధనలో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఏలియా గొప్ప కార్యాలు చేశాడు, మోషే గొప్ప కార్యాలు చేశాడు, స్వయాన ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, అద్భుతాలు చేశారు, ఎంతో మంది అద్భుతాలు చేశారు. ఈవెన్ ఈ దినంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. వీటన్నిటికంటే కూడా ఒక గొప్ప అద్భుతం ఏంటి అంటే ఆయన కలువరి శిలువలో తన పనిని ముగించటం. అది అన్నిటికంటే గొప్ప అద్భుత కార్యం. ఆ పనిని సమాప్తమైంది అనే విషయమే మనకి రక్షణ నిశ్చయతని, మన రక్షణలో ఉన్నటువంటి భద్రతని మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి మనం మన క్రియల వలన దాన్ని పొందలేదు, కానీ విశ్వాసం వలన మాత్రమే పొందాం, కనికరించబడ్డాం. దేవుని కృపచేత మాత్రమే ఆ రక్షణ మనకు అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు సమాప్తి చేసిన కార్యం వలన మాత్రమే రక్షణ అనుగ్రహించబడింది. కాబట్టి మన క్రియల వలన దాన్ని మనం పోగొట్టుకోం. అది స్థిరమైనది, ఆయన సంపూర్తి చేసిన కార్యంలో నుంచి కలిగినది. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా, భద్రతతో
దాన్ని కాపాడుకుంటూ మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభువారు ఆ కార్యాన్ని సంపూర్తి చేసి మన జీవితంలో గొప్ప నిరీక్షణని మరి మనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మరి మనం మన జీవితంలో ఆ గొప్ప నిరీక్షణ మరి కలిగిన వారంగా ముందుకు సాగాలి. ఆయన చేసినటువంటి ఎప్పుడైనా మనకి అడ్డుబండలు జరిగితే, అడ్డుబండలు ఎదురైతే ఆయన చేసి సంపూర్తి చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు ఆయన మరి ఆ యొక్క ఆ గొప్ప కార్యాలని మన కొరకు జరిగించాడు. దాన్ని బట్టి ఆ పూర్తి చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి, మానవుని యొక్క సహాయం లేకుండానే పూర్తి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు ఆ మనకి రక్షణను అనుగ్రహించి, రక్షణ నిశ్చయతను అనుగ్రహించాలి. కాబట్టి దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలి. మనకిచ్చినటువంటి నిత్య జీవాన్ని బట్టి, దాని యొక్క స్థిరత్వాన్ని బట్టి, దాని యొక్క మరి నిశ్చయతను బట్టి మన జీవితంలో దాన్ని బట్టి ప్రభుని ఆరాధిద్దాం. అది కేవలం మనకి ఆయన సమాప్తి చేసిన కార్యం వలన మాత్రమే దొరికింది అనే విషయాన్ని మరలా ఒకసారి గుర్తు చేసుకుని ప్రభుని ఆరాధిద్దాం. ప్రభు ఈ మాటల్ని మనందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక. రండి.